అర్థమైంది ఏంటంటే వాడికి సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయాలంటే ఇంజనీర్లే కావాలి. అది ప్రతి ఇప్పుడు మనకి సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి, టెక్నికల్ ఈ మామూలుగా మనకు అదేదో 10th తప్పిన వాళ్ళు చేస్తారు కాదు, అది ఇంజనీర్లు చేస్తారు. ఎందుకు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ లైవ్ ఇది టెలికాస్ట్ అవుతుందంటే ఇందులో మనం వాడే గ్రాఫిక్ చిప్ ఎన్విడియా కంపెనీ, అది ఆ కంపెనీయే మనం కూడా వాడుతున్నాం, అలా ఎప్పటి నుంచో వాడుతున్నాం. అవును, అంత పవర్ఫుల్ గా ఉంటది. అట్లాంటి ఎన్విడియా వాడికి మనుషుల కొరత ఎక్కువైపోయి, కాబట్టి వాడు ప్రోత్సహించాలని చూస్తున్నాడు, ట్రైనింగ్లు ఇవ్వాలి. దాన్ని వెంటనే అందిపుచ్చుకున్నారు లోకేష్. వాళ్ళతో మాట్లాడడం, మేము ప్లేస్ ఇస్తామంటాం, ఇన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తానంటే వాడు వెంటనే రెడీ అంటాం. కానీ అంటే ఇక్కడ మామూలుగా జనరల్ గా డౌట్ సార్, ఇప్పుడు టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది. మనం కూడా ఒకప్పుడు మీరు అన్నట్టు పేపర్లతో రాసిచ్చి బస్సులకి ఇచ్చి క్యాసెట్లు డబ్బాలు వేసి ఈ రోజులు కూడా మనం చూసాం. ఇప్పుడు వాట్సాప్ అప్పుడు లేదు, ఇప్పుడు ఇలా నొక్కగానే వెళ్ళిపోతుంది వీడియో లేదంతా. ఎంత అయిన తర్వాత కొంతవరకు కట్ అయిపోయింది. అప్పుడు డ్రైవర్కి ఒక 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి అర్జెంట్ అయితే, లేదంటే మనం బండి పెట్రోల్ కట్టించుకుని వెళ్ళి, అంటే నేను పని చేసినప్పుడు అలాగా, మీరు ఇంకా ఎక్కువ చూస్తుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్కి అప్డేట్ ఏఐ కదా, ఇప్పుడు ఏఐ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయా? సాఫ్ట్వేర్ కంపెనీలోనే చాలా మందికి లేవని ఇప్పుడే మనం అనుకున్నాం, తగ్గుతాయా? ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సింపుల్ చెప్పాలంటే మన కళ్ళ ఎదురుగుండా జరిగిన మార్పులు. ఇదివరకు బ్యాంకింగ్ సెక్టార్ లో ఒక